హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 ఇయర్స్ బేబీకి రౌండ్ యోక్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను నెక్ రౌండ్ కోసం 10 ఇంచెస్ విడ్త్ 10 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం 2 పీసెస్ తీసుకోవాలి. ఈ 2 పీసెస్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్డ్ ఫోల్డింగ్ వైపు నుండి టేప్ పట్టుకొని 5 ఇంచెస్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ నుండి 2 ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న 4 లేయర్స్లో 2 లేయర్స్ పట్టుకొని మిడిల్కి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ నెక్కి ఓపెన్ పెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ చుట్టూతా కుచ్చు పెట్టుకోవడం కోసం 3.5 విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ క్లాత్కి ఒకవైపున కుచ్చు పెట్టుకోవాలి, ఇంకొక వైపున ఫోల్డింగ్ చేసి అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ ఒక పీస్ తీసుకొని రైట్ సైడ్ వైపు ఉంచి దానిపైన ఈ కుచ్చుని రివర్స్ సైడ్లో పెట్టుకొని చుట్టూతా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన ఇంకొక రౌండ్ నెక్ పీస్ని రివర్స్లో పెట్టి చుట్టూతా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో కూడా రౌండ్గా కుట్టుకోవాలి. ఇక్కడ కింద వైపు క్లాత్ని పైవైపు క్లాత్ని పట్టుకొని మధ్యలో కుచ్చుని కుట్టులోకి పడనీయకుండా లోపలికి పెట్టుకొని ఈ పైవైపు క్లాత్ని కింది వైపు క్లాత్ని రౌండ్గా కుట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చుట్టూతా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఎండింగ్స్ దగ్గర నుండి లోపలి వైపున్న కుచ్చుని పట్టుకుని రివర్స్లో లాగాలి. ఇప్పుడు ఓపెన్ కోసం కట్ చేసుకున్న 2 వైపులా స్ట్రిప్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ కోసం క్లాత్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్న తర్వాత ఇటు ఓపెన్ వైపున్న సైడు ఆర్మ్ హోల్ కోసం 2 వైపులా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకొని ఈ పై వైపునంతా కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక క్రాస్ పీస్ తీసుకొని కుట్టుకోవాలి. ఇలా 4 వైపులా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైవైపున కుచ్చు కోసం ఈ పైవైపునంతా లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఒక దారాన్ని పట్టుకొని కుచ్చు వచ్చే విధంగా లాగాలి.
ఇప్పుడు ఈ నెక్ క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ క్లాత్ తీసుకొని రివర్స్లోకి తిప్పి ఇలా రెండు వైపులా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఒకవైపు మార్క్ చేసుకున్న దగ్గర నుండి రెండవ వైపు మార్క్ చేసుకున్న దగ్గర వరకు ఈ బాటమ్ క్లాత్ని కుట్టుకోవాలి. ఈ విధంగానే రెండవ వైపు క్లాత్ కూడా కుట్టుకోవాలి. ఈ రౌండ్ నెక్కి రెండు వైపులా బాటమ్ క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ బాటమ్ క్లాత్ యొక్క రెండు వైపులా ఈ సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ నెక్ క్లాత్కి లేస్ వేసుకుంటున్నాను. అలాగే బాటమ్ సైడ్ కూడా ఈ లేస్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఫ్రాక్ రెడీ అయిపోయింది.